వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఎమ్మెల్సీ ఎన్నికలు 2025 హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో బీజేపీ సమావేశం. జి కిషన్ రెడ్డి మరియు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు. కళ్ళు లభించకపోవడం వలన వింత వింతగా వికృత చేష్టలు చేస్తున్న ప్రజలు. నాకు గుడి కట్టండి, పాంచ్ ను కోరుతున్న ఐటమ్ బాంబ్. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. సగటుగా 10-15 గోవులు చనిపోతుంటే మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అక్కడ కరుణాకర్ రెడ్డి గారు ఇంత అన్యాయం జరుగుతుంది ఈ ప్రాంతంలో, పవిత్రమైన ప్రాంతంలో, పవిత్రంగా భావించే గోవుకే రక్షణ లేదు, దాదాపు 150-160 గోవులు చనిపోయినాయి అని ప్రెస్ మీట్ పెడితే సమస్యని స్వాగతిస్తూ ఒక బాధ్యత కలిగిన పాలక పక్షం అయితే ఏం చేయాలి? అక్కడ సందర్శించి నిజమెంత, అబద్ధం ఎంత, అసలు నిజంగా చనిపోయినాయా, ఒకవేళ చనిపోతే ఎందుకు చనిపోతున్నాయి, మిగతా వాటినన్నా రక్షించేటట్టు మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూడాల్సింది పోయి ఎదురుదాడి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారేమో ఇదంతా ఫేక్ న్యూస్, మార్ఫింగ్, ఒక్కటి కూడా చనిపోలేదంటారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యేనేమో శ్రీనివాసులు గారేమో 40 చనిపోయినాయి అన్నాడు. ఈఓ గారు వచ్చి 30 అంటారు. చైర్మన్ గారు మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా 20 అయితే చనిపోయినాయి, అయినా ఏముంది దీంట్లో, మీ ఇంట్లో చనిపోరా ఏంది అన్నాడు. వాస్తవమే, వయసు రీత్యా పెద్దవాళ్ళై అందరిళ్లలో ఎవరో ఒకరు చనిపోతుంటారు, బాధపడుతుంటాం. ఎవరి జీవితం శాశ్వతం కాదు. ఇంకో 30-40 సంవత్సరాలు ఆ చైర్మన్ గారు ఉండరు, ఇంకో 50 సంవత్సరాలు నేను ఉండను, ఎవ్వరూ శాశ్వతం కాదు. కానీ ఆయన అన్నట్టు ఒకే ఇంట్లో 2-3 నెలల్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఒక 5-6 చనిపోతే ఆందోళన చెందరా? మొత్తం వచ్చి ఆ ఇంట్లో కూర్చోరా? ఏం జరుగుతుంది ఆ ఇంట్లో? ఏమన్నా అంటరాని వ్యాధులు సోకాయా? దాన్ని ఎలా ఆపాలి? వేరే వాళ్ళ ఆపద పడకుండా చూడాలి, రక్షించాలా లేదా? మరి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నిందా లేదా? చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు, జేఈఓ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఇలా గోశాలలో చనిపోతున్నాయి, ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్నప్పుడు వెంటనే సందర్శించి నిపుణుల్ని తీసుకెళ్లి, వెటనరీ డాక్టర్లు బహుశా నాకు తెలిసి ఖచ్చితంగా తిరుపతి దేవస్థానం కూడా ఉంటుంది. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఈ రోజున బాధ్యత కలిగిన ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రజల సమస్యలు లేవనెత్తటమే మా ప్రథమ కర్తవ్యం. అదే చేశారు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇతర వ్యక్తులు కానీ. ఆ సమస్య లేవనెత్తారు కాబట్టి మీరు అక్కడికి పోయి చెప్పండి, ఇది జరిగింది, ఇది జరగలేదు. ఆయన మీద ఎదురుదాడి. తెలుగుదేశం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అయితే బహిరంగ ఛాలెంజ్, రండి చూసుకుందాం, నిరూపిద్దాం. అవసరమా బహిరంగ ఛాలెంజ్? దేవుడి సన్నిధిలో అపచారాలు జరుగుతుంటే, అత్యంత దయనీయమైన పరిస్థితులుంటే దాన్ని సరిచేయాలి. ఆయన వచ్చి అక్కడ ఇలా కాదు, ఇలా చేయండి, సలహాలు సూచనలు ఇవ్వండి. లేదు కరుణాకర్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు చేశారు, మీ సూచనలు కూడా ఇవ్వండి, ఇంకా మంచి వ్యవస్థను తీసుకొస్తాం అని చెప్పాల్సింది పోయి ఎదురుదాడి. కొన్ని బహిరంగ. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న గ్రూప్ 1 విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోని అంతిమ విజయం ఎప్పుడైనా ధర్మాంది అని మరొకసారి రుజువైంది. హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి ఒక చెంపపెట్టు లాంటిది. ఇది విద్యార్థులు, ఈ రాష్ట్ర యువత, గ్రూప్ 1 యాస్పిరెంట్స్ వాళ్ళ యొక్క పోరాట ఫలితం ఈ తీర్పు. ఇది వారి సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ విద్యార్థులకు అండగా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీది కూడా
ఒక నైతిక విజయం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో, ఫలితాల్లో, మూల్యాంకనంలో అనేక అవకతవకలు జరిగినాయి. ఇదంతా గందరగోళంగా ఉన్నది, ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మొదటి రోజు నుండి వాదిస్తూ వచ్చినాం. అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానాలు చెప్పాల్సింది పోయి టీజీపీఎస్సీ లేదా రాష్ట్ర ప్రభుత్వము మా పరువు పోయింది, మా ఇజ్జత్ పోయింది కాబట్టి మేము మీ మీద ఇజ్జత్ దావా కేసు వేస్తాం, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు పోస్ట్ పెట్టొద్దు, నువ్వు 7 రోజుల్లో రిప్లై చేయాలి, నువ్వు ఒకవేళ వైలేట్ చేస్తే నీ మీద క్రిమినల్ కేసు పెడతాం, నీ మీద సివిల్ కేసు పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి బెదిరించినటువంటి ఒక పరిస్థితిని మనం చూసాం. ఆ రోజు టీజీపీఎస్సీ మాకు నోటీస్ ఇస్తే నిన్న హైకోర్టు టీజీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. న్యాయం ఎవరి వైపు ఉందో చాలా స్పష్టంగా అర్థమైంది. ఎన్ని అనుమానాలు, ఎన్ని అవకతవకలు, ఎంత గందరగోళం, ఎంతమంది సఫర్ అవుతా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వానికి కనీసం చీమ పుట్టినట్టు కూడా లేదు. పైగా యాస్పిరెంట్స్ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారండి? ఇటీవల రవీంద్ర భారతిలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు 2025 హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో బీజేపీ సమావేశం, జి కిషన్ రెడ్డి మరియు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు పాల్గొన్నారు. అనేక మంది ప్రజలు, ఉద్యమకారులు, స్వతంత్ర సమరయోధులు ఏదైతే పోరాటం చేశారో ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ రోజు కూడా రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు ఏమన్నా కూడా, అది మతోన్మాదం అన్నా మరొకటి అన్నా కూడా ఈ రోజైనా పోరాటం చేస్తాము, భవిష్యత్తులో కూడా మరింత పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మజ్లిస్ పార్టీ కుట్ర చేస్తా ఉంది. రోజు పాత పట్టణానికే పరిమితం కాలే, హైదరాబాద్కే పరిమితం కాలే. అది నల్గొండలో కౌన్సిలర్స్ గెలుస్తారు, మహబూబ్ నగర్ లో కౌన్సిలర్స్ గెలుస్తారు, సంగారెడ్డిలో గెలుస్తారు, హైదరాబాద్ ఆదిలాబాద్ లో గెలుస్తారు, నిర్మల్లో గెలుస్తారు, యావత్ తెలంగాణ అంతా కూడా విస్తరిస్తున్నారు. వాళ్ళ యొక్క ఆలోచన ఒకటే, చాప కింద నీరులాగా తెలంగాణలో అన్ని అసెంబ్లీ కేంద్రాలలో విస్తరిస్తూ ఉంది. ఈరోజు హైదరాబాద్ లో తీసుకుంటే భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి ఏకైక లక్ష్యంతో, భారతీయ జనతా పార్టీని ఓడించగలటువంటి ప్రధాన ప్రత్యర్థి అది కాంగ్రెస్ పార్టీ కానీ, అది బీఆర్ఎస్ పార్టీ కానీ, మరొక పార్టీ కానీ, వాళ్ళు ఎంచుకొని ఆ పార్టీలను గెలిపిస్తారు, తమ ఏజెంట్లను గెలిపిస్తారు. మజ్లిస్ పార్టీకి ఏజెంట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీలను గెలిపిస్తారు తప్ప భారతీయ జనతా పార్టీని ఓడించాలన్నటువంటి ప్రధానమైనటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈ 3 పార్టీలు కూడా జతగట్టి పనిచేస్తా ఉన్నాయి. ఈ 3 పార్టీలు కూడా ఒకే మాట మీద ఉంటారు. బీజేపీ విషయానికి వస్తే ఈ 3 పార్టీలు కూడా కలిసి పనిచేస్తారు. ఈ 3 పార్టీలు కూడా ఒకే తాండు ముక్కలే. అందుకే తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాలి. మజ్లిస్ పార్టీ లక్ష్యం ఈ రోజు కాకపోయినా రేపైనా
బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భుజాల మీద నడుస్తూ ఈ పార్టీల తల మీద కాళ్ళు పెడుతూ ఈ తెలంగాణలో జెండా ఎగరేయాలనేటువంటి ప్రధాన లక్ష్యం ఈ మజ్లిస్ పార్టీకి ఉన్నది. ఈరోజు హైదరాబాద్ లో ఏ రకంగానైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలవాలని కుట్ర చేస్తా ఉన్నారో రేపు భవిష్యత్తులో కూడా మజ్లిస్ పార్టీ తెలంగాణలో జెండా ఎగరేయడం కోసము కళ్ళు లభించకపోవడం వలన వింత వింతగా వికృత చేష్టలు చేస్తున్న ప్రజలు ఆందోళనల్లో కుటుంబ సభ్యులు. కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్ళు దుకాణాలపై చర్యలు తీసుకోవడం వలన కళ్ళు వ్యాపారులు సరఫరా నిలిపివేశారు. తద్వారా గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బిర్కూర్, నసరుల్లాబాద్ మండలాల పరిధిలోని పలు గ్రామాలలో గత కొద్ది రోజుల క్రితం కళ్ళు బారిన పడి ఆసుపత్రుల పాలైన విషయం తెలిసిందే. దీంతో కల్తీ కళ్ళను కట్టడి చేయడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు 10 రోజుల నుండి కళ్ళు దుకాణాలపై దాడులు నిర్వహించడం వలన వ్యాపారులు కళ్ళు విక్రయించడం నిలిపివేశారు. కళ్ళు రోమకు వారకపోయింది సార్. మాకు పిచ్చి లేస్తున్నది. మాకైతే రోజు 2 సీస 1 సీస దాగి బుక్కెడు పోతింటాం ముసళ్ళు. ఆ ముసలి వాడిపోయాడు, ఆ ముసలోడు వాడిపోయాడు నిన్న మొన్న. అందరం దాక్కుంటారు. ఇప్పుడు రోమకు అప్పుడు 1 పరి 8 పీసలు వేసి మంది అంటారు చచ్చిపోయారేమన్న మంది. 10 రోజులే 12 రోజులే కళ్ళు లేక బీర్గురు పోయి తెచ్చుకుంటున్నాం. సస్తబత్త బండ్లు ఉన్నోళ్ళు తెచ్చి మాకు కొడుకులు లేని వాళ్ళము. మేము బండ్లు ఉన్నోళ్ళు ఇట్లనే పిస పిస వేస్తున్నారు అంటున్నారు ముసలి కళ్ళు లేక. ఇప్పుడు జనాలు ఇప్పుడు ముసలి వాళ్ళు అందరు వాళ్ళు నరాల వీక్నెస్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకు కూడా కొంచెం పడిపోతున్నారు. ఇప్పుడు సార్ పొద్దున్న దాకా ఎండలో పని చేసేస్తాము. ఒక సీస తాగడానికి ఎటు పోయినా కూడా కలుబట్లకే పోతారు ముసలి వాళ్ళు. తసలోళ్ళు ఎటు పోతారు సార్? శాతగానులు ఎడిపోతారు. ఇప్పుడు మేము కాలు చేతులు ఉన్నాయని ఏదో బండ్లు ఉన్నాయని మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని మేము ఇది చేస్తున్నాము. ముసలి వాళ్ళు ఎడిపోతారు. ఎండలు ఏమైనా తోడం కొడుతున్నాయి సార్? 15 రోజులు అవుతుంది మా ఊరికి రాక. 15 రోజుల నుంచి అయితే కళ్ళు ఊరికి రావడమే లేదు. మల్లాపురము నా పేరు పోషా పందిరి పోషా. మా కాలు చేతులు బీకపోతే నరాలని గుంజుకపోతున్నాయి. కాలు లేక అన్నం పోకొచ్చింది, నీరసం అయిపోతుంది. సప్పుడు దాకా కుక్కల ముదురుకుంటున్నాం. కాళ్ళు పంపిరు సారు ఎట్లన్నా చేసి మాట్లాడుతున్నా కానీ కాలు అనుకుంటున్నాయి. బాలీవుడ్ నటి ఐటమ్ బాంబ్ ఊర్వశి రౌతెల మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తెలుగులో వాల్తేరు వీరయ్య, స్కంద వంటి చిత్రాల్లో ప్రత్యేక గీతాలు నర్తించి గుర్తింపు పొందిన ఈమె ఇటీవల ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఉత్తర భారతదేశంలో తన పేరు మీద ఒక గుడి ఉందని, అదే విధంగా దక్షిణాదిలో కూడా అభిమానులు తనకు గుడి కట్టాలని కోరుకుంటున్నారని ఆమె పేర్కొనడం వివాదానికి దారితీసింది. ఇటీవల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశి రౌతెల మాట్లాడుతూ, నార్త్ ఇండియాలో నా పేరు మీద ఒక గుడి ఉంది. బద్రీనాథ్ టెంపుల్ పక్కన ఉన్న ఊర్వశి టెంపుల్ నా కోసం కట్టారా. అలాగే టాలీవుడ్ చిరంజీవి సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుసగా స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు రావడంతో నాకు ఇక్కడ కూడా అభిమానులు ఏర్పడ్డారా. ఉత్తరాదిలో లాగే దక్షిణాదిలో కూడా నా అభిమానులు గుడి కట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తుండగా మరికొందరు ఆమె వ్యాఖ్యలు అతిశయోక్తిగా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా తనకు గుడి కట్టాలి అని కోరడంపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. గతంలో కూడా ఊర్వశి రౌతెల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. తాను నటించిన సినిమా 100 కోట్లు వసూలు చేసిందని, అదే సమయంలో విడుదలైన కియారా అద్వానీ సినిమా ఫ్లాప్ అయిందని ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా గుడికి సంబంధించిన వ్యాఖ్యలతో ఆమె మరోసారి వార్తల్లో వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి నెల 27వ తారీఖు జరగబోయే టీఆర్ఎస్ రజతోత్సవ సభకు అందరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని అన్ని వార్డుల నుండి గలమెత్తి కదులుదాం తెలంగాణ పార్టీ, మన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేద్దామని కార్యకర్తల సమావేశంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తెలిపారు.
మోటార్ సైకిల్ ర్యాలీతో ప్రారంభమై ప్రతి గ్రామంలో కూడా మన కుటుంబ సభ్యులందరినీ కూడా కలుసుకొని మరి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి భారీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్ర సమితిగా స్థాపించేటటువంటి పార్టీ ఈరోజు భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25 సంవత్సరాలు అడుగు పెడుతున్న శుభ సందర్భంలో బహిరంగ సభ నిర్వహించాలని పిలుపునియడం, ఆ సభను విజయవంతం చేయడం కొరకు ప్రతి గ్రామానికి మనం రావడం, అదే సంఖ్యలో మీరు కూడా చాలా స్వచ్ఛందంగా ఉత్సాహంగా ఈరోజు మేమందరం కూడా తరలి వస్తామని చెప్పడం చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఆ రోజు సమైక్య రాష్ట్రంలో కలిసినప్పుడు అయిష్టంగానే కలిసినప్పుడే ఢిల్లీలో కూర్చున్న పెద్దలు ఒకే భాష ఒకే రాష్ట్రం ఉంటే బాగుంటుంది, భాషా సంయుక్త రాష్ట్రాలుగా భాషల ప్రకారం విభజన జరగాలని చెప్తే తెలుగు మాట్లాడే వాళ్ళం ఆంధ్రప్రదేశ్గా అవతరించడం. కానీ మనం ఎప్పుడు కూడా ఆంధ్రతో కలిసి లేం. మనం నిజాం కంట్రోల్లో ఉన్నాం, వాళ్ళు బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నారు. వాళ్ళు కొంత మనకంటే కొంచెం జిత్తులు వేయడంలో వాళ్ళు కొంచెం సిద్ధహస్తులు. కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత కలిసి ఉన్న ప్రతి విషయంలో మనకు వివక్ష జరిగింది. నీళ్ళల్లో, నిధులలో, ఉద్యోగ అవకాశాలలో జరుగుతూ వస్తుంటే కేసీఆర్ గారు చాలా సంవత్సరాలు శాసనసభ్యుడిగా, మంత్రిగా చూస్తూ వస్తూ ఎన్ని రోజులు ఈ యొక్క సాంఘిక అసమానతలు, ఎన్ని రోజులు ఈ పెత్తనం అని చెప్పి ఈ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంతం యొక్క విముక్తి జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు పార్టీ పెట్టడమే కాకుండా ఒక తెలంగాణ అంటే తెలంగాణ రాదు, ఏదో ఒక రాజకీయ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్న పార్టీతో కలిస్తేనే వస్తుందని గుర్తించి ఆ రోజు కాంగ్రెస్తో కలవడం, ఆనాడు ఉండేటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో చేరడం, కామన్ మినిమం రాష్ట్రంలోని 8,427 మంది క్రైస్తవ పాస్టర్లకు నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. 8,000 మంది పాస్టర్లకు నెలకు 5,000 గౌరవ వేతనాన్ని ఇస్తామని గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రకటించారని, గౌరవ వేతనాన్ని ఇంతకుముందు ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని చంద్రబాబును కేఏ పాల్ డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ ది హత్య అంటూ కోట్ల మంది క్రిస్టియన్లు, హిందువులు, ముస్లింలు ముందుకు రావడంతో పాస్టర్ల ద్వారా వారి నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు. హిందువులను క్రైస్తవులుగా మారుస్తున్నారని గతంలో చంద్రబాబు అన్నారని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అదే మాట మాట్లాడారని పాల్ మండిపడ్డారు. 8,000 మంది పాస్టర్లకు మాత్రమే గౌరవ వేతనం ఇస్తే మిగిలిన 80,000 మంది పాస్టర్ల సంగతి ఏమిటని ప్రశ్నించారు. వేలాది మంది ముస్లిం మౌలానాలు, హిందూ అర్చకుల సంగతి ఏమిటని అడిగారు. దైవ జనులారా, మనం ఎవరూ మోసపోకూడదని పాల్ అన్నారు. ₹1,00,000 కూడా లేని వ్యక్తి లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మనం అమ్ముడు పోకూడదని అన్నారు. అందరం కలిసి పోరాడి మన పార్టీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర ఎన్జీజీఓ ఉపాధ్యక్షులు డివి రమణ కొత్తవలస మండలంలో కొత్తవలస తాలూకా యూనిట్ సర్వసభ్య సమావేశంలో తాలూకా అధ్యక్షులు జేవి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎన్జీఓ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. రమణ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వివిధ కేటగిరీ ఉద్యోగులు రీడెప్లాయ్మెంట్ రద్దు చేయాలని, ఇప్పుడు పనిచేస్తున్న సీనియర్ ఏఎన్ఎంస్ కి కౌన్సిలింగ్ నిర్వహించి ఖాళీలను భర్తీ చేసి సచివాలయం హెల్త్ సెక్రటరీలు గ్రేడ్ 11 ఏఎన్ఎంస్ గా ప్రమోషన్స్ లిస్టు జిల్లాల వారీగా తయారు చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ అసిస్టెంట్స్ రీడెప్లాయ్మెంట్ రద్దు చేసి ఆరోగ్య ఉప కేంద్రాల వారీగా ఖాళీలను భర్తీ చేయాలని, ఉమ్మడి జిల్లాలో రీడెప్లాయ్మెంట్ చేస్తే పిల్లలు చదువులు, ఫ్యామిలీ ఒక దగ్గర, వీరు ఒక దగ్గర పనిచేయాల్సి వస్తుందని, అందరికీ 55 సంవత్సరాలు పైబడి బీపీలు, షుగర్ తో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే ఉన్నారో ఆయన రిటైర్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మేము ఈరోజు ఇమీడియట్ గా పే రీజన్ కమిషన్ ని వేయాలని, తద్వారా పీఆర్సీని కూడా కొత్త పీఆర్సీని మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. అదే సందర్భంలో పీఆర్సీ కమిషన్ వేసిన తర్వాత ఏదైతే కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఏదైతే ఐఆర్ ఉందో ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలని ఆ విధంగా కోరుదామనేసి మా ప్రభుత్వంతో పాటు ఉన్నటువంటి మా నాయకత్వం కూడా రేపు స్టేట్ ఎగ్జిక్యూటివ్ 22 నెక్స్ట్ వీక్లో 22వ తారీఖున రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఏదైతే జిల్లాలోనూ తాలూకాల స్థాయిలో ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఈ ఇబ్బందులన్నింటినీ కూడా
క్రోడీకరించి రాష్ట్ర కార్యవర్గంలో చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి రిఫార్మ్స్లో భాగంగా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖలోనూ ఎడ్యుకేషన్లోనూ డిపార్ట్మెంట్లోనూ చాలానే రిఫార్మ్స్ చేస్తున్న సందర్భంలో ఏదైతే ఆ రిఫార్మ్స్ చేసే సందర్భంలో వచ్చినటువంటి ఇబ్బందులు, ఉద్యోగస్తులకు ఇబ్బందుల్ని పరిశీలనలో తీసుకొని ముఖ్యంగా 143 జీవోనో లేకపోతే డిప్లాయ్మెంట్ వైద్య ఆరోగ్య శాఖలో రీడిప్లాయ్ చేసేటువంటి ఉద్యోగస్తుల్ని మళ్ళీ సరైన పద్ధతిలో వాళ్ళ ప్లేస్లో తీసుకురావడమనో, లేదు మొన్నటి వరకు కాంట్రాక్ట్ ఎంప్లాయీతో చేస్తూ 1207 జీవో ప్రకారం కాంట్రాక్ట్ నుంచి తొలగించబడినటువంటి సుమారు 15-20 సంవత్సరాల పాటు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించడాన్ని దాన్ని కూడా చర్చించడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి ఏవైతే ఇలాంటి ఇష్యూలు ఏవైతే ఉన్నాయో బర్నింగ్ ఇష్యూలు ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టిలో కార్యవర్గ సమావేశంలో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఎమ్మెల్సీ ఎన్నికలు 2025 హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో బీజేపీ సమావేశం. జి కిషన్ రెడ్డి మరియు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు. కళ్ళు లభించకపోవడం వలన వింతగా వికృత చేష్టలు చేస్తున్న ప్రజలు. నాకు గుడి కట్టండి, ఫ్యాన్స్ ను కోరుతున్న ఐటమ్ బాంబ్. ఇతర బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.